హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పన్నీర్ పరోటా విత్ ఆనియన్ రైతాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పరోటాకి మనకి కాంబినేషన్గా కర్రీ ఏమీ అవసరం ఉండదండి. సో ఆనియన్ రైతాతోనే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్గానే తినొచ్చు, లేదంటే నైట్ డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మైదా కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు 1 కప్ వరకు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి మొత్తం వాటర్ని వేయకుండా మన అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో నాకు 2 కప్పుల పిండికి 1 కప్ వాటర్ అయితే పూర్తిగా పట్టేసాయండి. సో 1 కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్నాను. పిండి అంతా కూడా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఒకసారి మళ్ళీ లైట్గా పిండి అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పరోటా లోపల స్టఫింగ్ పన్నీర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసి ఉంచుకున్నానండి. సో ఇలా గ్రేట్ చేసి ఉంచుకున్న పన్నీర్లో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా తురుముకొని వేసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ అలాగే క్యారెట్ని. దీంతో పాటుగా ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేయాలండి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. దీంతో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా పన్నీర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగానే పిండిని కలిపి ఉంచుకున్నాం కదండి, అది ఒకసారి మళ్ళీ మూత తీసుకుని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ బాగా ప్రెస్ చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేళ్ళతో స్ప్రెడ్ చేసుకుంటే ఈ విధంగా లూజ్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని కింద పెట్టుకొని కొంచెం డస్టింగ్ కోసం పిండి వేసుకుని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకి రౌండ్గా బాల్స్ తీసుకోవాలి కదా, దానికోసం ఈ విధంగా చేసుకున్నాను. సో నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 5 పన్నీర్ పరోటాలు చేసుకుంటున్నానండి. దానికోసం 5 కొంచెం పెద్ద సైజ్ బాల్స్ చేసుకుని డస్టింగ్ కోసం కొంచెం పిండి వేసుకుని ముందు మనం వేళ్లతో మనం బొబ్బట్టు ఎలా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పన్నీర్ స్టఫింగ్ ఉంది కదండి, అది కూడా కొంచెం పెద్ద సైజ్ బాల్ లాగా తీసుకుని ఇందులో పెట్టుకుని ఒక వేలుతో మనం లోపలికి క్లోజ్ చేసుకుంటూ ఇంకొక వేలుతో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉంటే పైన కొంచెం పిండి వచ్చేస్తుందండి. సో దాన్ని సపరేట్ చేసేసుకొని మళ్ళీ అడుగున పెట్టుకొని కొంచెం డస్టింగ్ కోసం పిండి వేసుకుంటూ మనం వేళ్ళతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం బయటకు వస్తుందండి స్టఫింగ్, అయినా కూడా పర్వాలేదు, మన పిండి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి రోలింగ్ పిన్తో ఈ విధంగా చేసుకుంటే కనుక సరిపోతుంది. మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే పరోటా కాబట్టి కొంచెం లావుగానే ఉండాలి కాబట్టి మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా చేసుకుంటే మిగతావన్నీ కూడా రెడీ అయిపోతాయి. సో థిక్నెస్ ఏ విధంగా ఉండాలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పరోటా కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. అదే దోశ ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ పరోటాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే అది కొంచెం సెట్ అయ్యి చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుందండి. అలాగ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ గీ తీసుకొని ఈ పరోటా అంతా కూడా అప్లై చేసుకున్నాను. అలాగే చుట్టూ కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో గీ అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని రెండో వైపు ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా ఇంకొక 1/2 టీ స్పూన్ గీ వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ పరోటా కాలుతున్నంతసేపు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సో గీ అంతా అప్లై చేసుకుని రెండు వైపులా కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులో కూడా బాగా వేగిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుని మిగతా పరోటాలని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి.
ఇప్పుడు పరోటా కోసం ఆనియన్ రైతా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక బౌల్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఇది చిక్కగా ఉండాలి, అస్సలు పులుపు అనేది ఉండకూడదు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ వేయించి చేసుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలండి. అంటే బాగా విస్క్ చేసుకోవాలి. పెరుగు ఎక్కడ కూడా ముక్కల్లాగా ఉండకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. దీంతో పాటుగా ఒక 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే కనుక బాగుంటుంది. సో ఆనియన్ అలాగే క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటే మనకి మరీ పల్చగా ఉండకూడదండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా థిక్గా ఉంటే కనుక పరోటాలో పెట్టుకుని తింటే బాగుంటుంది. సో ఆనియన్ రైతా కూడా రెడీ అయిపోయింది. సో పన్నీర్ పరోటా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పన్నీర్ పరోటా తీసుకొని ఆనియన్ రైతాతో పెట్టుకొని కాంబినేషన్గా తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. ఎటువంటి కర్రీ కూడా అవసరం ఉండదు మనకి. సో చూసారు కదా మరి పన్నీర్ పరోటా విత్ ఆనియన్ రైతా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.